ఏదో అంటారు రాజా గారిని, నేను ఏదో అన్నాను, రాజాని పంపించేశారు అంటే చాలా తప్పు అండి అది. చాలా తప్పు ఆ మాటే తప్పు. రాజా గారిని నేను పంపించేదండి, ఎవరికి ఎక్కడ టాలెంట్ ఉంటుందో. మీకు వారికి మధ్య ఒక 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 టైంలో కొంత అపశృతులు వచ్చాయని మాత్రం మామూలుగా ఏం అంటుంటారు. లేదండి, వాళ్ళు అదే అంటారండి, ఇంత ఉంటే అంత చెప్తారండి, ఇంత ఉంటే అంత అంటారు. అది ఆయనకి కొత్త వాయిస్ కావాలి, జానికి వాయిస్ దొరికింది. ఆ ప్రొడ్యూసర్ అతనికి ఈ అమ్మాయి చేతి పాడించండి అన్నారు. ఆ అమ్మాయికి ఒక ఒక ఇది రావాలి కదా, ఆ అమ్మాయి టైం అప్పుడు అని చేత ఆవిడ టక్ అని వచ్చారు. దానికి ఇది అపశృతులు పెట్టి ఇక అన్నీ సినిమా వాళ్ళకు ఉండడమే కదండి, అన్ని జడ్లు పెడతారు ఇలాగా. కానీ మీరు రాజా గారు కలిసి పాట పాడారు కదా, ఆ, కలయా నిజమా, ఓ అవన్నీ కలయా ఉన్నాయి కదా. నిజమా, చాలా మంచి హిట్. చాలా పాటలు పాడించాడు ఆయన. అది ఒక 1000 సాంగ్స్ వరకు పాడాను. సో ఇంత బిజీగా సాగిన మీ కెరియర్తో పాటు మీ కుటుంబం, మీరు కుటుంబానికి పూర్తిగా న్యాయం చేయగలిగారా? ఎలా సపోర్ట్ మీకు లభించింది ఇంటి నుండి? అదేనండి, మరి మా ఆయన నాకు చాలా సపోర్ట్ చేశారు. పాటే ముఖ్యం ఆయనకి, చాలా సాక్రిఫైస్ ఇందులో ఉంటుంది. సాక్రిఫైస్ లేకపోతే మనం ఏమి సాధించలేం. మొట్టమొదటి అది నేను తెలుసుకున్నాను. నా వాయిస్ కోసమే ఆయన నన్ను లైక్ చేసి పెళ్లి చేసుకున్నారు. అంచేత లత అంటే ఆయనకి ఇష్టం, అంచేత నాకు ఇష్టం. అంచేత ఇలా కలిపి నన్ను ఇంత పెద్ద గాయనిమణి చేసింది నాకు భర్త, నాకు కంచుకోటలాగా కట్టి నన్ను నా తల్లిదండ్రులు ఆయన చేతిలో పెట్టినందుకు అది ఆయన సార్థకం చేసుకొని పేరు నిలుపుకున్నారు. కొడుకు పుట్టాడు, పెళ్లి చేసాము, 2 పిల్లలు పుట్టారు వాడికి. వాళ్ళు ఏదో అది అంతవరకు దేవుడు నాకు వరం ఇచ్చాడు, పుత్ర సంతానం ఇచ్చాడు. దానికి మనం థ్యాంక్స్ చెప్పాలా దేవుడికి. ఒక అపశృతి అయింది, అది కూడా సరే తట్టుకున్నాను. ఈ పాట ఉండడానికి, పాటకి నన్ను పైకి తీసుకొచ్చి ఈ ఫీల్డ్కి ఇచ్చేసి ఆయన తప్పుకున్నాడు. మా వారు చనిపోయిన కొత్తల్లో పెళ్లి పుస్తకం ఫస్ట్ ఇచ్చాడు, పాడమంటే నేను పాడనున్నా. పెళ్లి పాట నేను వద్దండి, నాకు అవన్నీ మీరు పెట్టుకోకూడదు, మీరు పాడి తీరాలి. తీసుకెళ్ళి బలవంతంగా పాడించారు. ఆ పాట బాగా పాపలు, ఏ పడిలో చూసినా ఆ పాట. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, బతుకంత ఛాయ. అది ఎలా చేశారో ఆయన తెలియదు, మహాదేవన్ గారు. తెలుగు రాకుండా ఆ తెలుగు వాసన ఎలా పట్టారో నాకు తెలియట్లేదు. ప్రపంచం అంతా అభిమానులు, కుటుంబాన్ని సంపాదించుకున్న మీరు అది ఇప్పుడు ఇంకా ఏదైనా ఇంకా చేయాలని సాధించాలన్న తపన ఏమైనా ఉందా మీకు? పాడే తపన. మనసుకి వయసు ఉండదండి, ఎన్నో కోరికలు ఉంటాయి మనసుల్లో. వయసు కూడి రావాలి కదా, వయసు ఉండాలి కదా చేయటానికి. మనకి మనసులోంచి వచ్చేవన్నీ జరగవు కదా, ఇంకా చెయ్యాలనే ఉంటుంది. సరే చేద్దాం, చూద్దాం. మిమ్మల్ని చూస్తుంటే అంటే మాటల్లో వర్ణించలేము, కానీ మీరు కారణ జన్మురాలని అందరూ అంటూ ఉంటారు. సంగీతం తెలిసిన వారు, తెలియని వారు అందరూ. శాస్త్రీయ సంగీతంలో మీరు చిన్నప్పుడు తొలినాళ్ళల్లో కచేరీ చేసినప్పుడు అప్పుడు బహుశా మీరు కూడా శాస్త్రీయ పరంగా సెటిల్ అవుదామని అని అనుకుని ఉంటారు. నాన్నగారు కూడా అదే ఆశించారని అంటూ ఉంటారు. కానీ సినిమా సంగీతం వైపు మొగ్గు కన్నతల్లి సినిమాకి ముందు మీకు ఆలోచన కలిగిందా? నాకు ఆలోచన కలగలేదు, కానీ అవన్నీ అనుకోకుండానే జరుగుతాయి, మన చేతుల్లో ఏం లేదు. అట్లాగా ఎప్పుడెప్పుడు ఏది జరగాలో ఆ దేవుడు ఫిక్స్ చేస్తాడు. దాని ప్రకారంగా మనం ఏదో, నేను మా నాన్నగారి కోసం నేను క్లాసికల్ నేర్చుకుని నాకు చిన్నప్పటి నుంచి సినిమా పాటలు అంటే చాలా అటుపక్కే మొగ్గుతాను. లతా మంగేష్కర్ ఆవిడ పాట ఎక్కడొచ్చినా నేను బాగా విని, అలాంటిది చిన్నప్పటి నుంచి నా బ్రెయిన్లో అది స్టడీ అయిపోయింది, అంతే రికార్డ్ అయిపోయింది ఆ సౌండ్. ఆ తర్వాత మీరు కొన్ని సంవత్సరాల తర్వాత సౌత్ లతా మంగేష్కర్ అన్న బిరుదు మీకు ఇచ్చినప్పుడు సౌత్ లతా మంగేష్కర్ వాళ్ళు ఎవరికి వచ్చింది వాళ్ళు అంటారు, కానీ సౌత్ లతా మంగేష్కరే అనుకుంటాను నేను కూడా. మరి నార్త్లో ఆవిడ ఉన్నారు కదా, నార్త్కి రమ్మన్నా కూడా నేను వెళ్ళలేదే. చేత చిన్నప్పటి నుంచి ఏదో కోని రాగాలు పాడుకోవడం, భానుమతి గారిది, వరలక్ష్మి గారిది, వాళ్ళిద్దరంటే నాకు చాలా ప్రాణం. అంటే నాకు సింగింగ్గా లతాజీ ఉంటారు అనుకో, అది వేరే. అంటే వీళ్ళు ఉండగా మళ్ళీ నేను అక్కడ ఎందుకు అని చెప్పి అలా అనిపించి అంతా మొగ్గలేదు ఆ సైడ్, హిందీ సైడ్. కర్ణాటక సంగీతం చిన్నప్పుడు పాడేటప్పుడు పెద్ద పెద్ద విద్వాంసులందరూ విని ముగ్ధులయ్యి మీ పాటలోని మాధుర్యానికి చాలా
ప్రోత్సహించారని చెప్తుంటారు ముసిరి గారు. అంటే ఆ కాలేజీలో చదివాను. విద్వాన్ కోర్స్ చదవటానికి చెన్నై వచ్చినప్పుడు ఆయన ప్రిన్సిపాల్ కదా, ముసిరి సుబ్రహ్మణ్యం, ఆయన విన్నారు, చాలా చాలా సంతోషించారు. కానీ అక్కడ ఎక్కువసేపు చదవలేదు. అంతలోపల సినిమాలోకి వెళ్ళిపోయాను. సినిమాలోకి అంటే సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టేశాను. క్లాసికల్ పాడిన వాళ్ళకి ఏంటంటే ఈ సినిమా సంగీతం పాడాలంటే కొంచెం దానికి ఒక ట్రైనింగ్ ఉండాలి. ట్రైనింగ్ ఉంటే అప్పుడు ఎక్కడెక్కడ మనం దాన్ని స్లో చేయాలి, ఫాస్ట్ చేయాలి, లేకపోతే ఎక్కడ ఏ అక్షరానికి ఎక్కువ మనం ప్రెస్ ఇవ్వాలి, అవన్నీ నేర్చుకోవాలి. నేర్చుకోలేదు నేను. నేర్చుకోకుండా పాడగా పాడగా వచ్చింది నాకు. నాకెవరో గురువులు లేరు దాంట్లో చెప్పించడానికి. అవును, సినిమా సంగీతం పరంగా లేదు. బాలనురా మదన ఉంది కదా, అది చూడమ్మా ఎలా ఉంటుందో, పక్క క్లాసికల్గా ఇష్టానిగా ఉంటుంది. దాని తర్వాత పాట అవి ఒక రకంగా లాలిత్యంగా వచ్చింది. అది ఏదైనా ఒక విద్య మనం ప్రాక్టీస్ చేయగా దాంట్లో ఆ లాలిత్యం తెలుస్తుంది కదా. క్లాసికల్ పాడడానికి లైట్ పాడడానికి తేడా, సినిమా పాట పాడడానికి. ఇప్పుడు పిల్లలకి స్టార్టింగ్లో వాళ్ళు ఏదో ప్రాక్టీస్ చేసేస్తారు, తప్పుగా అనుకోవద్దు. తల్లిదండ్రులు కూడా పిల్లల తల్లిదండ్రులు తప్పుగా అనుకోకూడదు. వాళ్ళు పాడతారు కానీ అందులో ఏమిటి చమక్కులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటే ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ చేసేస్తున్నారు. దాని గురించి నేను చెప్పటం. ఇది ఎవరి దగ్గర నేర్చుకోవాలి. అది చెప్పిన వాళ్ళు కూడా నేను పాడాను అనుకోండి, నా దగ్గర నేర్చుకోవాలి వచ్చి, అమ్మ మీ పాట ఇలా ఉంది, మేము పాడి వినిపిస్తాం అంటే తప్పకుండా చెప్తాను నేను. మొన్న ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వెళ్ళాను. ఆ అమ్మాయి అహనా పెళ్ళంట పాడి, ఆ అమ్మాయికి తీరా చూస్తే 16 ఏళ్ళు 17 ఏళ్ళు. వాయిస్కి దీనికి ఎక్కడ పాటకి వ్యత్యాసం. అహనా పెళ్ళంట అది కొంచెం బోల్డ్గా పాడాలి. అది ఎంత ప్రాక్టీస్ చేశాను, ఎన్ని రోజులు చేశాను, ఏ విధంగా చేశాను, ఎన్నిసార్లు ఘట్టసార్లుగా పాడాను ఆ పాట నాకు నేర్పడానికి. ఇంత పాట రికార్డ్ చేసి విజయిస్తే చాలా. అలా కాదు, ఆ పిల్లకి నేను ట్రైనింగ్ ఇచ్చాను అక్కడ. ఫస్ట్ టైం పాడితే ఓకే ఆ రోజు పాప వాళ్ళ ఫాదర్ చాలా ఇష్టం, ఆ అమ్మాయి పాడాలి, ఒక్కరితే కూతురు అంటే. అక్కడ వెళ్ళిన తర్వాత రెండోసారి నేను కూర్చోపెట్టి ఆ అమ్మాయికి ఖచ్చితంగా చెప్పాను పాట ఇలా పాడాలి, ఇలా అంటే గొంతుగా వేరే ఉండొచ్చు, చాలా బాగా పాడుతుంది ఆ పిల్ల. ఆ అమ్మాయికి చెప్పి ప్రాక్టీస్ చేయించి రెండోసారి అందరూ మెచ్చుకున్నారు, ఎక్సలెంట్గా పాడామమ్మా. ఇప్పుడు మనసే అందాల బృందావనం ఆల్రెడీ ఎవరు పాడారు, రాధా జయలక్ష్మి గారు పాడారు. ప్యూర్ క్లాసికల్ సింగర్స్ వాళ్ళు. అది మళ్ళీ నేను తెలుగులోకి తీసుకొని కోదండపాణి గారు ఎంత మంచిగా ఎంత గొప్పగా చేశారంటే ఆ పాట. మళ్ళీ కాపీ కొడుతున్నాం అనుకోకుండా నా చేత ఎంతవరకు నా వాయిస్లోంచి ఆ సౌండ్ వస్తుందో అంతవరకు పట్టి కోదండపాణి గారు ఎక్కువ ఆర్టిస్ట్కి ఎక్కువ కష్టం కలిగించరు. ఎక్కువ కష్టం ఒకసారి ఒక టేక్ పాడేశానంటే అది ఓకే అంటాడు ఆయన. ఓకే అంటే మళ్ళీ నేను ఎందుకు ఓకే ఇంకొకటి పాడతాను, ఎందుకండి ఓకే ఇంకేదైనా పాట ఉంటే చూసుకోండి మీరు వెళ్ళండి అంటాడు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. అంటే రీమిక్స్ అది మనసే అందాల బృందం. అందులో మీరన్న ఈ పాటలో కూడా ఒరిజినల్ బాణి దానిలోని దృఢత్వం అలాగే ఉంచుతూ సుశీల గారి అదే సోయగాన్ని మొత్తం అందులో అద్దారని వినేవాళ్ళు అంటారు. నా అదృష్టం అమ్మ, నాకు నిజంగా ఆ విషయంలో మాత్రం చాలా అదృష్టవంతురాలి. ప్రొడ్యూసర్స్ అందరూ నన్ను పైకి ఎత్తారండి, వాళ్ళ పిక్చర్కి ఉపయోగించుకున్నారు నా వాయిస్.